హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానవి లిటిల్ ప్రిన్సెస్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చేస్తాను చూడండి. మనం ఫస్ట్ అయితే నేను కర్డ్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కర్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు పిల్లలు అనేది, కాబట్టి నేనైతే కర్డ్ అనేది ఫస్ట్ పెట్టుకుంటాను. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు అనేది ఇంట్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ అనేది కర్డ్ యాడ్ చేసుకోవాలి పాలలోనే. చూడండి, ఇది నిన్నది పెరుగు అనేది ఈ విధంగా వస్తుంది. 2 స్పూన్స్ యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా కలుపుకోవాలి పాలలో కలిసేటట్టు. ఒకసారి అనేది పాలలో పెరిగేసిన 2 స్పూన్స్ కాబట్టి బాగా కలుపుకోండి, ఎందుకంటే పెరుగంతా పాలలో మిక్స్ అవ్వాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని మనం పక్కన తీసుకుందాం. నెక్స్ట్ ఇది అనేది ఈ బౌల్లో వేసుకోవాలి. చేసేసి దీనిపైన ఉంటుంది కదా, ఇది క్లోజ్ చేసుకోవడమే. క్లోజ్ చేసుకొని మనం ప్లగ్లో పెట్టుకోవాలి. ప్లగ్లో పెట్టుకుంటే మనకి 6 అవర్స్ తర్వాత అనేది పెరుగు అనేది రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు పెడుతున్నా కాబట్టి నాకు ఆఫ్టర్నూన్ వరకు 12 వరకు అయితే అయిపోతుంది పెరుగు. ఓకేనా, నేను ఇది పెట్టేసి వస్తాను. చూడండి, ఈరోజు అయితే నేను మ్యాగీ పాస్తా 2 చేస్తున్నా బ్రేక్ఫాస్ట్. కాబట్టి ఫస్ట్ మనము పాస్తాని ఉడకపెట్టుకోవాలి. నా దగ్గర పాస్తా కొంచెమే ఉంది కాబట్టి నేను మళ్ళీ మ్యాగీ అనేది కూడా చేసుకుంటాను. ప్రజెంట్ అయితే పాస్తా నేను ఉందనుకున్నా కానీ లేదు, ఇంతే ఉంది. ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం ఉప్పు, నెక్స్ట్ ఒక 2-3 డ్రాప్స్ అనేది ఆయిల్ వేసుకోండి. పాస్తా అనేది బాయిల్ అయ్యేటప్పుడు మంచిగా ఉంటుంది. కొంచెం ఎక్కువ ఏం అవసరం లేదు, ఒక 2 డ్రాప్స్ వేసుకున్నా సరిపోతుంది ఆయిల్. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని పాస్తా అనేది బాయిల్ పెట్టుకుందాం. ఇది ఉడకాలి. ఉడికే వరకు మనము వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. చూడండి, నేనైతే టమాటాలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ అనేది తీసుకున్నా. ఇది పాస్తాలకు వస్తుంది, అలాగే మనకి క్యారెట్ కోసం కూడా మ్యాగీ కోసం కూడా కట్ చేసుకుంటున్నా. నేను క్యారెట్కి మ్యాగీకి 2 సరిపోయేటట్టు కట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే క్యారెట్ మనం చూడండి, ఫస్ట్ అయితే క్యారెట్ పైన తోలు అనేది తీసుకుందాం. మా పిల్లలకు పాస్తా ఇక్కడ తింటారంట వాళ్ళు. ఇక్కడ మ్యాగీ అనేది స్కూల్కి తీసుకుపోతారు కాబట్టి ఈరోజు 2 చేయాల్సి వస్తుంది. ఈ విధంగా క్యారెట్ అనేది పైన తోలు తీసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా చిన్న కట్ చేసుకోండి, ఎందుకంటే చిన్నగా ఉంటుంది క్యారెట్ అనేది తినడానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పెద్ద సైజు అంటే పిల్లలు అనేది తినలేరు. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ పచ్చిమిర్చి పాస్తాలో ఏం వేసుకుంటలేను, ఓన్లీ
మ్యాగీలో మాత్రమే వేసుకుంటాను. దీన్ని ఒకసారి ఇలా కలుపుదాం. పాస్తాని బాయిల్ అవుతుంది. నేను రెండింటి కోసం కట్ చేసుకుంటాను ఒకటేసారి, మ్యాగీ కోసం మళ్ళీ పాస్తా కోసము. చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ అనేది చాలా చిన్నగా, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇదైతే మంట అనేది తగ్గించుకున్నాను, ఎందుకంటే అది పొంగుతుంది కాబట్టి. ఇవి సపరేట్గా మనం ఒక ప్లేట్ తీసుకున్నాం. చూడండి, ఇవైతే నేను సపరేట్గా తీసుకుంటున్నాను. క్యారెట్, అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు టమాటా కట్ చేసుకున్నాం. టమాటా అయితే 2 తీసుకున్నా, పాస్తాలో 1, ఇంకా మ్యాగీలో 1. ఇవి కూడా సేమ్ చిన్నగా కట్ చేసుకోండి. పాస్తాలో అయితే టమాటా ఆనియన్ ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది చూడండి, కాబట్టి పక్కా టమాటా ఆనియన్ అంటే పాస్తాను బట్టి మీరు కట్ చేసుకోండి. నాకు కొంచెం ఉంది కాబట్టి నేను ఈరోజు కొంచెం తీసుకుంటున్నా టమాటా ఆనియన్. రెండు కలిపే తీసుకుంటున్నా, వేసేటప్పుడు చూసుకొని రెండిట్లో వేసుకుంటా. మ్యాగీకి అంత ఏం పట్టదు, కానీ పాస్తాకి ఎక్కువ పడుతుంది టమాటా అనేది. ఓకే, పక్కన పెట్టుకుందాం. చూడండి, మనకి పాస్తా అయితే బాయిల్ అయిపోయింది, ఉడికిపోయింది. ఏ విధంగా తెలుసుకోవాలంటే జస్ట్ మనం ఇలా చేస్తే ఉడికిపోవాలి. అయితే పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోయింది అనేసి అర్థం. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ అనేది తీసుకుంటాను. దీంట్లో వాటర్ తీసేసుకొని మీకు చూపిస్తాను ఉంపుకొని. చూడండి, నేను ఫస్ట్ అయితే పాస్తా చేస్తున్నా. ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పాస్తా ప్రాసెస్ చూద్దాం. ఇది పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాస్తాది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి. అందులోనే కరివేపాకు, ఇప్పుడు నేను పాస్తాలో ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఆనియన్, నెక్స్ట్ కొంచెం క్యారెట్. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మంట అనేది కొంచెం పెంచుకోండి.
సంథింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా అయిపోతుంది. దీనికి ఎక్కువ టైం ఏం తీసుకోదు మనం మ్యాగీ చేసుకున్నంతనే. కాకపోతే కొంచెం బాయిల్ అయినప్పుడే కొంచెం టైం తీసుకుంటుంది. మిగతాదంతా ఈజీ ప్రాసెస్. సేమ్ మనం మ్యాగీ ఎట్లా చేసుకుంటాం పాస్తా కూడా అంతే. దానికి పెద్ద కష్టపడాల్సిన పని అయితే ఏం లేదు, ఈజీగా ఉంటుంది. ఆనియన్ అనేది మనకు కొంచెం ఫ్రై అవ్వాలి. కలుపుకోండి. ఆనియన్ క్యారీ చేస్తాం కాబట్టి ఆనియన్ ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను టమాటా యాడ్ చేసుకుంటున్నా. టమాటా యాడ్ చేసుకొని ఒకసారి అనేది మళ్ళీ కలుపుకొని ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకుంటే టమాటా అనేది తొందరగా మగ్గుతుంది. ఇలాగ మనకి పాస్తాలో కావాలి కాబట్టి ఇప్పుడే చూసి యాడ్ చేసుకోండి, తర్వాత వేయవద్దు. ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ అనేది టమాటా అనేది ఆయిల్లో మగ్గాలి. ఒక 10 మినిట్స్. చూడండి టమాటా అయితే మనకి మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనము పసుపు, అలాగే కొంచెం కారం చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే పాస్తా మసాలాలో కూడా కారం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోండి. అలాగే హోమ్ మేడ్ మసాలా, ఇది ధనియా మసాలా కూడా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఒకసారి దీన్ని అంతా కలుపుకోవాలి. చూడండి నెక్స్ట్ పాస్తా మసాలా. నాకు కొంచెమే ఉంది పాస్తా కాబట్టి నేను ఒకటే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే ఆ మసాలా అంతా ఆనియన్స్కి టమాటాకి పట్టేటట్టు కొంచెం, ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అనేది అయిపోయింది. ఒక 5 మినిట్స్ అనేది మనం రోస్ట్ చేసుకుందాం. ఎక్కువ టైం ఏం తీసుకోదు, 5 మినిట్సే. చూడండి 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు పాస్తా అనేది యాడ్ చేసుకుందాం. ఇందాక బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాం కాబట్టి సపరేట్ అవుతుంది, అది అతుక్కోదు. ఆయిల్ వేయకపోతే పాస్తా అనేది అంతా అతుక్కుంటుంది. కాబట్టి ఆయిల్ కంపల్సరీ వేయండి ఉడికించుకునేటప్పుడే. చూడండి అయిపోయింది పాస్తా అనేది. ఒక్క 5 మినిట్స్ మళ్ళీ మూసుకుందాం, ఎందుకంటే పాస్తాకి మసాలా అంతా పట్టాలి కాబట్టి ఎక్కువ టైం ఏమొద్దు, 5 మినిట్స్ జస్ట్. చూడండి 5 మినిట్స్ అనేది అయిపోయింది. గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవడమే. చూపిస్తాను చూడండి పాస్తా. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఎమ్మిగా టేస్ట్ కూడా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇష్టంగా అనేది తింటారు మీరు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటంటే మన ఛానల్లో చాలా వెరైటీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఓకేనా? చూడండి ఇందాకైతే పాస్తా అయిపోయింది కదా, ఇప్పుడు మ్యాగీ కోసం పెట్టుకున్నా. ఈ విధంగా కడాయి అనేది పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను మ్యాగీ కోసం. మ్యాగీ కూడా ఈజీగా టేస్ట్గా బాగుంటుంది. ఈ మ్యాగీ అంటే ఎవరికి రాదు చెప్పండి, అందరికి వస్తుంది. కాకపోతే ఈరోజు మా ఇంట్లో ఏంటంటే 2 స్పెషల్స్. మా పిల్లలు మ్యాగీ అనేది స్కూల్కి తీసుకెళ్తారంట, పాస్తా అనేది ఇంట్లో తినడానికి, కాబట్టి 2 చేయాల్సి వచ్చింది. ఇది కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి.
కొంచెం పెట్టిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఆనియన్స్, మళ్ళీ ఏం కట్ చేసలేను. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా అనేది. ఇంకా ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ చిన్నపిల్లల కోసం కాబట్టి ఎక్కువ ఏం యాడ్ చేస్తలేను నేను. చూడండి, ఫస్ట్ అయితే క్యారెట్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్లో క్యారెట్ కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. మంట అనేది మీడియంలో పెట్టుకోండి. ఒక్క 5 minutes అనేది క్లోజ్ చేసుకుందాం. చూడండి, ఆనియన్ అనేది ఫ్రై అయ్యి ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నాం. టమాటా కూడా కొంచెం మగ్గాలి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2 minutes అనేది క్లోజ్ చేసుకోండి టమాటా మగ్గడానికి. చూడండి, టమాటా అనేది మగ్గిపోయింది. నెక్స్ట్ మనం ఇందులోనే కొంచెం నేను హోమ్ మేడ్ మసాలా యాడ్ చేస్తున్నా, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం ఉప్పు, ఇంకేం యాడ్ చేస్తలేను. నెక్స్ట్ ఇందులో వస్తాయి కదా మసాలాస్ అనేవి, మ్యాగీ మసాలా అది కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా కలుపుకుందాం. మసాలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యాగీ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని 5 minutes అనేది క్లోజ్ చేసుకుంటున్నాను నేను. చూడండి, 5 minutes అయితే అయిపోయింది. ఓపెన్ చేసేసి వాటర్ అనేది యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకొని క్లోజ్ చేసి ఒక 10 minutes, ఎక్కువ ఏం అవసరం లేదు, 10 minutesలో అయిపోతుంది. అయిపోయినాక నేను చూపిస్తాను. 10 minutesలో అది బాయిల్ అయిన తర్వాత, ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, మ్యాగీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను. ఇది పక్కన పెట్టుకుందాం. చూడండి, నేనైతే ఇప్పుడు దోశ కోసం బియ్యం అనేది నానేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కోసం ఇంకా కావాలి కాబట్టి నేను దీంతోనే 6 glass తీసుకున్నాను రైస్, అది బియ్యం అనేది. 2 glass మినప్పప్పు, 2 glass సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం మెంతులు యాడ్ చేసుకోవాలి కొంచెమే. ఎందుకంటే పిండి నేను స్టోర్ చేసుకుంటా కాబట్టి పాడవకుండా ఈ విధంగా అనేది వేసి చేసుకుంటాను. ఎందుకంటే నాకు కావాలి ఒక వారానికి 5 daysకి సరిపోతుంది కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకున్నా. దీన్ని నీట్గా కడిగి నానేసుకుంటాను. ఇంతే, ఈవినింగ్ మనం పిండి అనేది పట్టుకోవాలి. ఇప్పుడైతే మన కిచెన్లో పని అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఇల్లు అనేది ఊడ్చుకుందాం మనం. చూడండి, నేనైతే ఇల్లు ఊడుస్తున్నాను.
నేను హాల్ బెడ్రూమ్స్ అన్నీ ఊడ్చుకొని మీకు చూపిస్తాను. చూడండి, హాల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ బెడ్రూమ్లు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఇంటి కిచెన్. చూడండి, ఇల్లు ఊడవడం కూడా అయిపోయింది. ఇప్పుడు నేనైతే పూలు అనేవి తెంపుకొస్తా, బయట ఉన్నాయి, తెంపుకొచ్చి చూపిస్తాను. చూడండి, ఈరోజైతే ఇన్ని వచ్చినాయి ఫ్లవర్స్. ఎక్కువ రాలేదు, కాకపోతే ఓకే, పాపకైతే సరిపోతాయి, పాపకైతే సరిపోతుంది. ఇన్ని వచ్చినాయి కాబట్టి తెంపుకొచ్చిన నేను. ఓకేనా, ఇప్పుడైతే నా కిచెన్ రెడీ చేయడం, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం కానీ, ఇల్లు ఊడవడం, చిన్న చిన్న పనులు అయితే అయిపోయినాయి. ఇప్పుడు పిల్లలను లేపి వాళ్ళకి బ్రష్ ఇచ్చి స్నానాలు చెప్పి స్కూల్కి పంపించాలి కాబట్టి. ఓకేనా, ఇంతటితో స్టాప్ వీడియో. మార్నింగ్ రొటీన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ జాహ్నవి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తుంటాయి మీకు. ఓకేనా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.